ఏమీ చేయకుండా ఒంట్లో ఉన్నవన్నీ ఉండిపోతాయి, ఇంట్లో ఉన్నవన్నీ ఉండిపోతాయి అంటే అవన్నీ ఏముండవు, హరించుకుపోతుంది. ఇందులో ఉన్న శక్తి ఉండిపోతుంది ఏమిటి? కాలమునందు తినేస్తుంది. కాలో జగద్దక్షక లక్ష్మీస్తోజతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర్లు. వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. వయసు అయిపోతుంటే అన్ని ఏడు. కాబట్టి ఓపికండగా చేసింది ఏదో అదే. కాబట్టే దూర్జటి ఏడుస్తాడు కాళహస్తీశ్వరుడి దగ్గర. దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢయున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రంతంబు కానప్పుడే వింతల్ మేన చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్మలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒంట్లో ఓపికన్నప్పుడు సేవ చేయాలి తప్ప అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? రిటైర్ అయిపోయిన తర్వాత ఓ 10 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు చేస్తానండి అంటే బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన అనమంటే నోరు తిరగదు. ఓం కేశవాయ స్వాహ చెయ్యి ఉడికిపోతుంది. ఈశ్వరుడి కనపట్టు కళ్ళజోడు. చిన్న నీళ్లు పడితే ఏమీ కనపడదు. ధారణలో ఏవీ లేదు, చూసొచ్చినవి లేవు, మనసుకి ఆశ్రయం లేదు, శరీరం కొన్నాళ్ళు ఉంటుంది, అది పడిపోతుంది. తర్వాత ఏమైపోతావు? ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతావు. కాబట్టి ఉద్ధరేణాత్మనాత్మానం, నీ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించుకో. ఇది ధర్మము చేత అర్థాన్ని, ధర్మం చేత కామాన్ని కట్టాలి. అంతే భక్తి అన్నమాట.